ఉండొచ్చు. ఇప్పుడైతే మనకు నువ్వు చెప్పినది /24 నెట్వర్క్ కాబట్టి, ఇప్పుడు నువ్వు /24లో ఏ ఐపీ అడ్రస్ ఉంటాయంటే, నువ్వు సోర్స్ నుంచి డెస్టినేషన్ అంటే సేమ్ నెట్వర్క్ కాబట్టి, పింగ్ ఒకవేళ సోర్స్ నుంచి నువ్వు పింగ్ చేస్తే ఐసీఎంపీ రిక్వెస్ట్ అనేది వెళ్తుంది కదా. పింగ్ అంటే ఎక్కడికి వెళ్తుంది? డెస్టినేషన్కి ఏదైతే పింగ్ చేస్తున్నావో. నువ్వు 10.1 నుంచి 10.7కి పింగ్ చేస్తుంటే ఫస్ట్ ఆ రిక్వెస్ట్ అనేది నువ్వు మధ్యలో స్విచ్ పెట్టినావు కాబట్టి, ఆ రిక్వెస్ట్ అనేది ఫస్ట్ స్విచ్కి వెళ్తుంది. ఆ స్విచ్ అనేది చెక్ చేసుకుంటుంది డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అనేది ఉందా లేదా. లేకపోతే స్విచ్ అనేది ఆర్ప్ రిక్వెస్ట్ అంటే బ్రాడ్కాస్ట్ చేస్తుంది కనెక్టెడ్ డివైజెస్ కి. సింపుల్ గా నిన్నైతే అది మనం ఓవరాల్ గా డిస్కస్ చేసినది. మీరు అనేది ఆ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ యూజ్ చేసుకుని నిన్న ఏం చెప్పాం లాస్ట్ లో, ఒక పీసీ ఒక స్విచ్ ఒక 2-3 పీసెస్ కనెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు మామూలుగా కనెక్టెడ్ ఇప్పుడు ఫస్ట్ టైం స్విచ్ ఏం చెప్పినాము, బ్రాడ్కాస్ట్ చేస్తా అని చెప్పినాము కనెక్టెడ్ డివైజెస్ కి. అంటే స్విచ్ కి ఒకసారి రిక్వెస్ట్ వచ్చిన తర్వాత స్విచ్ ఏం చేస్తుంది, ఒకవేళ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ లేకపోతే అన్ని కనెక్టెడ్ డివైజెస్ కి రిక్వెస్ట్ అనేది పంపిస్తుంది. ఏదైతే కరెక్ట్ గా గిరి అయితే డెస్టినేషన్ కాబట్టి గిరి మాత్రమే రిప్లై ఇస్తాడు. మిగతా 2 డివైసెస్ దగ్గర ప్యాకెట్స్ అనేది డ్రాప్ అయిపోతాయి. అది క్లియర్ గా అది మీరు ల్యాబ్ చేస్తే మీకు తెలిసిపోవచ్చు అనమాట. అంటే మీరు సిమ్యులేషన్ అనేది చెప్పింది కదా, సిమ్యులేషన్ తీసుకుంటే క్లారిటీగా వస్తుంది అనమాట. సరే, ఇప్పుడు చెక్ పాయింట్ గురించి అయితే మేబీ ఈ రోజు అనేది ఫినిషింగ్ అనేది మనం చేద్దాము. ఇప్పుడు ఈ దీంట్లో సోఫార్ అనేది మనం ఇవన్నీ డిస్కస్ చేసినాము. ఇంకొకటి, దీంట్లో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ లో మీకు ఫర్దర్ గా టూ టైమ్స్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా సోఫార్ ఇది ఏమన్నా డౌట్స్ ఉన్నాయా మీకు? ఏమన్నా చూసుకున్నారా? ఓకే, అంత ఫుల్ కమాండ్స్ గుర్తుండట్లేనా? ఏం దాని గురించి నువ్వు ఏం వరి కావాల్సిన అవసరం లేదు. అదంతా నేను ఏది మీకోసం అనేది నేను ఏది చూడండి ఇక్కడ ఏం చేస్తాను. ఒక నోట్ ప్యాడ్ కాదు, డౌన్లోడ్ చేసినాను చూడండి. బేసిక్ కమాండ్స్ అనేది మొత్తం నీట్గా రాసి పెట్టాను. ఓకే, ఇదన్నీ రాసి పెట్టాను. ఏ కమాండ్ దేనికి యూజ్ అవుతుంది ఏంటనేది మీకు ఒకటేసారి గుర్తుపెట్టుకోవాలంటే అది గుర్తుపెట్టుకోలేరు. మీరేం వరి కావద్దు. ఎప్పుడు ఏ ఇష్యూకి అనేది ఏ కమాండ్ రన్ చేయాలి అనేది అది కూడా మెన్షన్ చేస్తాను. మీరు దాని గురించి ఆలోచించవద్దు. ఫస్ట్ అయితే మీరు కాన్సెప్ట్స్ అనేది మీరు అర్థం చేసుకొని ట్రై చేసుకోండి. క్లాసెస్ అనేది ఒకవేళ వినండి, లేకపోతే యూట్యూబ్ లో మన టాపిక్ డిస్కస్ చేసినది కూడా వింటారా, వేరే చోట కూడా వినొచ్చు మీరు. మీరు ఎక్కువ అనేది నేను చెప్తున్నాను, మీరు సిన్సియర్గా జాబ్ అనేది రావాలనుకుంటే ఎక్కువ రీసెర్చ్ అనేది చేయాలి. ఇప్పుడు నీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదో ఒక జనరల్ ఇష్యూ వచ్చింటుంది. ఇష్యూ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నాకు కొత్త చోటుకు పోయినాను. ఇప్పుడు హైదరాబాద్ పోయినాను. నాకు హైదరాబాద్లో మాదాపూర్లో నేను ఒక 10 సంవత్సరాలు ఎప్పుడు తెలియదు. నాకు హాస్టల్ తెలియదు, ఏం తెలియదు. డైరెక్ట్గా నేను బస్ దిగినాను. బస్ దిగిన తర్వాత నేను చేసిన ఆటో ఎక్కినాను. ఆటో ఎక్కిన తర్వాత హాస్టల్ కోసం అని చెప్పేసి అటు ఇటు తిరిగినాను. అంటే మనం ఏంటంటే మనం ఓన్గా మనం రీసెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు తెలుసు అంటే మనం ఓన్గా మనం తెలుసుకుంటే మనకు ఇంకా ఆటోమేటిక్గా మనకు బాగా గుర్తుండిపోతాయి అనమాట. నువ్వు ఎందుకంటే నువ్వు ఎక్కువ టైం అనేది దానికి స్పెండ్ చేసి ఉంటావు కాబట్టి. నేను ఎంత చెప్పినా అని వేస్ట్, బట్ మీ సైడ్ నుంచి మీరు ఎఫర్ట్స్ అనేది పెట్టండి. ఓకే, చూడు ఇది అనేది కమాండ్ అనేది చెక్ పాయింట్, ఇది కమాండ్ అనమాట. క్లస్టర్ స్టేటస్ చెక్ చేయడం కోసము సిపిహెచ్ఏ ప్రాప్ స్టార్ట్. ఇప్పుడు సిపిహెచ్ఏ ప్రాప్ స్టార్ట్ అనేది ఫైర్వాల్ 1 అనేది యాక్టివ్లో ఉందా, స్టాండ్ బైలో ఉందా? ఫైర్వాల్ 1 వచ్చేసి యాక్టివ్లో ఉందా, వెరీ గుడ్, స్టాండ్ బై ఉంది. ఒకవేళ నువ్వు ప్యాకెట్ క్యాప్చర్ తీసుకోవాలనుకుంటే డివైస్ పైన అనేది దేనిపైన తీసుకుంటావు? ఫైర్వాల్ 1 పైన తీసుకుంటావు, ఫైర్వాల్ 2 పైన తీసుకుంటావా? ఫైర్వాల్ 1 చెప్పాను. ఎవరు ఫైర్వాల్ చెప్పండి. ఫైర్వాల్ 1 పైన మనం తీసుకోవాలి. కరెక్టే కదా? కరెక్టే కదా? కన్ఫర్మ్ చేయండి దస్తగిరి. ఐ థింక్ యు ఆర్ ఆన్ మ్యూట్ ఆర్ హలో. ఓకే, సరే. ఇప్పుడు మనం అనేది ఇది అనేది ఇది ప్యాకెట్ క్యాప్చర్ తీసుకునేటప్పుడు పెద్దిరెడ్డి నువ్వేమంటావు? స్టాండ్ మెంబర్ పైన తీసుకోవాలంటావు. కరెక్టే కదా? ఓకేనా? కరెక్టేనా అంటున్నా? క్యాప్చర్ తీసుకుంటే యాక్టివ్లో ఉన్నది తీసుకోవాలన్నా. ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతాను క్వశ్చన్. ఇప్పుడు మనము ప్యాకెట్ క్యాప్చర్ తీసుకోవాలంటే ఇప్పుడు ఇప్పుడు ఫైర్వాల్ 1లోనే తీసుకోవాలన్నా, లేకపోతే ఫైర్వాల్ 2లో తీసుకోవాలన్నా? 2 తీసుకోవాలన్నా. ఇంకా ఇంతకుముందు ఎవరో ఫైర్వాల్ 1 అని చెప్పినారు. అదే ఒకసారి నువ్వు పెద్దిరెడ్డినా మాట్లాడేది? యాక్టివ్ ఉన్నది క్యాప్చర్ తీసుకోవాలని.
సి నేను ఆన్సర్ చెప్తాను, క్లారిటీగా మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఎప్పటికైనా కానీ ట్రాఫిక్ అనేది యాక్టివ్ ఫైర్ వాల్ పైన మాత్రమే అవుతుంది. ఓకే, అంటే ఫైర్ వాల్ 2 పైన మాత్రమే అవుతుంది. నువ్వు యాక్టివ్ అని ఎందుకు చెప్పినావు అంటే, ఫైర్ వాల్ 2 ఎందుకు చెప్తావు అంటే, యాక్టివ్ మెంబర్ పైనే ట్రాఫిక్ అవుతుంది. స్టాండ్ బై మెంబర్ పైన ట్రాఫిక్ అనేది పోదు. స్టాండ్ బై మెంబర్ పైన ఎప్పుడు పోతుంది ట్రాఫిక్? ఒకవేళ ఇది యాక్టివ్ మెంబర్కి ఏదైనా ప్రాబ్లం అయితే, అప్పుడు ట్రాఫిక్ అనేది ఫెయిల్యూర్ అయితే ఈ ఫైర్ వాల్ డౌన్ 1 అయితే అనేది స్టాండర్డ్ లో యాక్టివ్ అవుతుంది. అప్పుడు అవుతుంది. ఎప్పటికైనా కానీ గుర్తుపెట్టుకోండి, ప్యాకెట్ క్యాప్చర్ మనం ఎప్పుడు దేనిపైన తీసుకోవాలంటే యాక్టివ్ మెంబర్. ఫస్ట్ యాక్టివ్ మెంబర్ అనేది ఎట్లా తెలుసుకుంటాం? ఫస్ట్ సిపిహెచ్ఎఫ్ ప్రాప్స్ అండ్ చెక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెరిఫై చేయాలి, ఇది ఫైర్ వాల్ 1 అనేది యాక్టివ్లో ఉందా, స్టాండ్ బైలో ఉందా. ఇప్పుడు ఇక్కడ చెక్ చేస్తే ఇక్కడ ఇది స్టాండ్ బైలో ఉంది. మనం ఫైర్ వాల్ 2 గేట్వే 2 అనేది తీసుకొని మనం ప్యాకెట్ క్యాప్చర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది అనేది మీకు క్లారిటీ వచ్చిందా ఫుల్? ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు రేపొద్దున అనేది మళ్ళా దొరికిపోకుండా మీరు అట్లీస్ట్ అనేది ఇది ఒక బేసిక్ అనమాట. ఓకే, చెప్పాలి. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను 3 ఇంపార్టెంట్ కమాండ్స్ చెక్ పాయింట్ ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు నిన్న గ్రూప్లో పోస్ట్ చేశాను. ఈ 3 అనేది అంటే ఇది ఇప్పుడు ఈ రెండు ఒకటే, ఎఫ్డబ్ల్యూ మానిటర్ ఇది రన్ చేసినా ఒకటే, ఇది రన్ చేసినా ఒకటే. ఫస్ట్ ఈ కమాండ్స్ అనేది మీనింగ్ అంటే ఏంటో చెప్తాను. ఓకే, టీసీపీ డంప్ అనేది ప్యాకెట్ క్యాప్చర్ అనేది ఎప్పుడు తీసుకుంటామంటే ఇంటర్ఫేసెస్ లెవెల్లో, అంటే ఒక యూజర్ అతను ఒక డెస్టినేషన్ యాక్సెస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఒక ఫైర్ వాల్ లో ఇంటర్ఫేసెస్ ఉంటాయి కదా, ఇంటర్ఫేస్ కి ఐపీ అడ్రస్ అసైన్ చేస్తాం కదా. ఇంటర్ఫేసెస్ నథింగ్ బట్ ఇప్పుడు ఎఫ్డబ్ల్యూ గెట్ ఇఫ్స్. ఇప్పుడు ఇవి మనకు ఫైర్ వాల్ లో అనేది ఇంటర్ఫేసెస్ అనమాట. ఏంటి, ఈథర్నెట్ 0 ఈ ఐపీ అడ్రస్ అసైన్ చేసినాం, ఈథర్నెట్ 1 కు ఈ ఐపీ అడ్రస్ అసైన్ చేసినాం, ఈథర్నెట్ 2 కు ఈ ఐపీ అడ్రస్. అంటే ఇప్పుడు ఫైర్ వాల్ అనేది ఎప్పటికైనా కానీ మీరు ప్యాకెట్ ఫ్లో అనేది ఇప్పుడు ఫైర్ వాల్ రీచ్ అయినప్పుడు ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ కో ఏదో ఒక ఇంటర్ఫేస్ అనేది ప్యాకెట్ హిట్ అవుతుంది అనమాట. ఇంటర్ఫేస్ అంటే పోర్టో అది అనేది మీకు స్టార్టింగ్ లో చెప్పింటాను, మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తున్నాను. ఇంటర్ఫేస్ అంటే ఏదో ఒక ఇంటర్ఫేస్. ఇప్పుడు ఆ ఇంటర్ఫేస్ హిట్ అయితేనే ఫైర్ వాల్ లోకి అలౌ చేసి ఫైర్ వాల్ నుంచి బయటికి కావాలంటే ఎక్స్టర్నల్ ఐపీ ద్వారా. ఇప్పుడు దీంట్లో ఎక్స్టర్నల్ ఐపీ అంటే నాది ఇదనమాట, ఈథర్నెట్ 1. ఇంటర్నల్ ఐపీ అంటే ఈథర్నెట్ 0. ఇప్పుడు మన ట్రాఫిక్ అనేది ఫైర్ వాల్ లోకి ఫస్ట్ అలౌ చేయాలంటే ఫస్ట్ ఈ ఇంటర్ఫేస్ కి హిట్ అవుతుంది అనమాట. టీసీపీ డంప్ ప్యాకెట్ క్యాప్చర్ తీసుకున్నప్పుడు నీకు మెల్లి చెప్తాను, టీసీపీ డంప్ ప్యాకెట్ క్యాప్చర్ తీసుకున్నప్పుడు నీకు ఏ ఇంటర్ఫేస్ ద్వారా వస్తుందో ట్రాఫిక్ అనేది తెలిస్తే ఈ ఇంటర్ఫేస్ నేమ్ కొడతావు. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ తెలియదు అన్నాను అనుకో, ఈ నేను కొడతావు. అంటే ఇంటర్ఫేస్ నేమ్ నాకు ఎందుకు లేరా బాబు అని అనుకుంటే, జనరల్ గా అనేది ఇంటర్ఫేస్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఫైర్ వాల్ పైన చాలా ఇంటర్ఫేసెస్ ఉంటాయి. అది ఇంటర్ఫేస్ అనేది దేనికి హిట్ అవుతుందో నాకు ఐడెంటిఫై చేయలేకపోతే, ఐడెంటిఫై చేయడం సింపుల్. ఎట్లా ఐడెంటిఫై చేస్తావు? అతను సోర్స్ ఐపీ అడ్రస్, డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అని ఇచ్చినప్పుడు ఇప్పుడు లాగ్స్ అనేది ఓపెన్ చేసినాం అనుకో, లాగ్స్ ఓపెన్ చేస్తే లాగ్స్ అండ్ మానిటరింగ్ లో ఒక లాగ్ ఓపెన్ చేస్తే ఈ ఐపీ అడ్రస్ అనేది ఎక్కడ హిట్ అయింది అనేది క్లియర్ గా చూపిస్తాను అనమాట. ఓకే, ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. టీసీపీ డం మైనస్ ఎన్ఎన్ఐ ఎనీ హోస్ట్ అనేది అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, నీకు ఇంటర్ఫేస్ అనేది నేమ్ అనేది తెలియకపోతే ఎన్ని యూజ్ చేస్తే ఏదో ఒక ఇంటర్ఫేస్ లోకి ఆటోమేటిక్, అంటే ఇప్పుడు కరెక్ట్ ఇంటర్ఫేస్ తీసుకుంటుంది. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈథర్నెట్ 0 అని మనకు తెలియకపోతే ఏనైనా కుట్టినామనుకో, ఆటోమేటిక్ గా ఈథర్నెట్ 0 నుంచి వస్తా అంటే ఈథర్నెట్ 0 నుంచే పోతుంది. అప్పుడు మనకు ట్రాఫిక్ అనేది ప్యాకెట్ క్యాప్చర్ తీసుకున్నప్పుడు ఓకే అనమాట. ఇప్పుడు హోస్ట్ సోర్స్ ఐపీ అలా ఒకవేళ సోర్స్ ఐపీ ఇస్తాము, అండ్ హోస్ట్ డెస్టినేషన్ ఐపీ. ఇప్పుడు ఒక ఇష్యూ వస్తే ఇదే మనకు మేము చెప్పిన ఫస్ట్ నుంచి, సోర్స్ ఐపీ అడ్రస్, డెస్టినేషన్ ఐపీ అడ్రస్, అండ్ పోర్ట్, ఏ పోర్ట్ నెంబర్ నుంచి అతను యాక్సెస్ చేస్తాడు. సర్వర్ అంటే సర్వర్ పోర్ట్ నెంబర్ ఇస్తాడు. ఇది -C15 అంటే ఇప్పుడు ప్యాకెట్ క్యాప్చర్ తీసుకున్నప్పుడు నువ్వు ఇది రన్ చేసి -C15 అనేది నువ్వు రన్ చేయలేదనుకో, ప్యాకెట్ క్యాప్చర్ చాలా క్యాప్చర్ అవుతాయి అనమాట. నేను ఫస్ట్ లో చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను, ప్యాకెట్ క్యాప్చర్ ఇస్ నథింగ్ బట్ వీఆర్ క్యాప్చరింగ్ ద ప్యాకెట్స్. if you're not using this -C50, then whenever you running this command, okay, if you run this command, it displays n number of packets. ఓన్లీ ఒక 50 ప్యాకెట్లు మాత్రమే కావాలనుకున్నాం అనుకో, అంటే ఎక్కువ నన్ను డేటా అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక 50 ప్యాకెట్లోనే మనకు అర్థమైపోతుంది ఎంత ఇష్యూ అనేది. అంటే టీసీపీ డంప్ అసలు ఫస్ట్ మనం ఎందుకు తీసుకుంటాము చెప్పాలి, అందరు చెప్పాలి ఆన్సర్. అసలు టీసీపీ డంప్ ప్యాకెట్ క్యాప్చర్ ఎందుకు తీసుకుంటాము? అంటే అది ఎక్కడ ఫెయిల్యూర్ అయింది, ఎక్కడ ప్యాకెట్ డ్రాప్ అయింది. తప్పు చెప్పాలి. అసలు టీసీపీ డంప్ ప్యాకెట్ క్యాప్చర్ అనేది ఎందుకు తీసుకుంటాము? అసలు టీసీపీ డంప్ ప్యాకెట్ క్యాప్చర్ అనేది ఏంటి, అసలు ఎందుకు తీసుకోవాలి? ఏమి అనలైజ్ చేసుకోవడానికి టీసీపీ డంప్ ప్యాకెట్ క్యాప్చర్ తీసుకుంటావు? అసలు నేను ఒకవేళ మీకు తెలియకపోతే మళ్ళీ నేను చెప్తాను. టీసీపీ డంప్ ప్యాకెట్ క్యాప్చర్ అంటే మనం అర్థం చేసుకోవాల్సింది టీసీపీ అంటే ఏంటి, మన గుర్తుకు రావాల్సింది
చెప్పాలి. టీసీపీ అంటే మనకేం గుర్తుకు రావాలి? ట్రాన్సాక్షన్ కంట్రోల్ ప్రోటోకాల్. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, అబ్రివియేషన్ కాదు. టీసీపీ అంటే మనకేం గుర్తుకు రావాలి? 3-way హ్యాండ్షేక్. వెరీ గుడ్. అది ఫస్ట్ మనకు టీసీపీ అంటేనే మనకు 3-వే హ్యాండ్‌షేక్. టీసీపీ డంప్ ప్యాకెట్ క్యాప్చర్ తీసుకుంటున్నావు అంటే అర్థం ఏంది? 3-వే హ్యాండ్‌షేక్ అనేది ఫైర్‌వాల్ నుంచి, అంటే ఫైర్‌వాల్‌లో నువ్వు అనలైజ్ చేస్తావు. ఏమని అనలైజ్ చేస్తావు? ఇది ఇప్పుడు ఇట్లా కొట్టినప్పుడు సోర్స్ నుంచి రిక్వెస్ట్ అనేది సిన్ ప్యాకెట్ వెళ్తుంది. డెస్టినేషన్ నుంచి సినాక్ ప్యాకెట్ అనేది వస్తుందా? లాస్ట్ అక్నాలజ్‌మెంట్ ప్యాకెట్ వస్తుందా లేదా అనేది దాన్ని తెలుసుకోవడం కోసము టీసీపీ డంప్ ప్యాకెట్ క్యాప్చర్ అనేది యూజ్ చేస్తాము. దీంట్లో ఏదన్నా లాజికల్‌గా మనం ఏమన్నా ఆలోచించేది ఉందా? అంత డిఫికల్ట్‌గా ఏమైనా ఉందా? సింపుల్‌గా చెప్తున్నాను. టీసీపీ అంటేనే మనకు గుర్తుకు రావాల్సింది టీసీపీ ఈజ్ కనెక్షన్ ఓరియెంటెడ్. కనెక్షన్ ఓరియెంటెడ్ ఎట్లయితది? టీసీపీ 3-వే హ్యాండ్‌షేక్ జరుగుతది కాబట్టి. టీసీపీ 3-వే హ్యాండ్‌షేక్ జరుగుతది కాబట్టే మనం టీసీపీ డంప్ ప్యాకెట్ క్యాప్చర్ రన్ చేస్తే ఫైర్‌వాల్ పైన మనకు 3-వే హ్యాండ్‌షేక్ అనేది అవుతుందో లేదో తెలుస్తాది. అర్థమైందా? క్లారిటీ ఉందా ఇప్పుడు? ఇది అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జనరల్‌గా మీరు ఆలోచించాలి. చెప్పాలి. మీరు ఎస్ఆర్, సిఎస్ఆర్, నో అని చెప్తే ముందుకెళ్దాం. హలో, ఇంకొకసారి చెప్పాలా? హలో. అర్థమైంది. అలా -C50 అంటే ఎందుకు నాది అలా? చెప్పినా కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాక్టికల్ కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు నేను ఈ టీసీపీ డంప్ అనేది ఇప్పుడు మనకు ఫైర్వాల్ 2నే కదా యాక్టివ్ మెంబరు, అవునా కాదా? Yes, sir. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. మనం రియల్ టైం ట్రబుల్ షూటింగ్ చేసినా కానీ మనం చేసేది ఇదే. ఇప్పుడు నేను గూగుల్ క్రోమ్ అంటే ఇతను విండోస్ పీసీ మీరేమనుకోవాలి? సోర్స్ మిషన్ అనుకోవాలి. ఓకే, సోర్స్ అనేది ట్రాఫిక్ ఇనిషియేట్ చేస్తానని అనుకోవాలి. ఫేస్బుక్ అనేది సోర్స్ మిషన్ అతను ఫేస్బుక్ ట్రై చేస్తున్నాడు. ఫేస్బుక్ ఓపెన్ అయింది. ఓకే, ఇప్పుడు అది ఓపెన్ కాలేదు. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఈ సింటాక్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాను ఫస్ట్ చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు నేనేం చేస్తాను? ఊరికి టీసీపీ డంప్ -nni ఎనీ హోస్ట్, నా హోస్ట్ ఐపీ అడ్రస్ కొడతాను 20 అండ్ పోర్ట్ 443. ఇప్పుడు దీని అర్థమైంది. ఇప్పుడు చూడండి ఎన్ని ప్యాకెట్స్ వచ్చినాయి. ఇవన్నీ ప్యాకెట్స్ వచ్చినాయా? నేను స్క్రోల్ చేస్తున్నాను. ఓకే, Yes, sir. అంటే ఇప్పుడు నేను ప్యాకెట్ క్యాప్చర్ అనేది ఫైర్వాల్ పైన తీసుకోవడం వల్ల ఎప్పుడైతే యూజర్ అనేది మామూలుగా ఈ ట్రాఫిక్ అనేది ఇనిషియేట్ చేస్తాడో, ట్రాఫిక్ అంటే అతను చూపిస్తాడో, ఆ ట్రాఫిక్ అనేది చూపించినప్పుడు మనకు అనేది ప్యాకెట్స్ అనేది మన ఫైర్వాల్ పైన హిట్ అవుతాయి అనమాట. చూడండి ఇప్పుడు క్లియర్ గా మీకు అర్థం కావాలి. ఫస్ట్ ఇప్పుడు క్లియర్ గా ఇప్పుడు ఇది అక్నాలజ్మెంట్, నేను మీకు ఒక ప్యాకెట్ ఇది స్క్రీన్ షాట్ లో కూడా చూపిస్తాను. ఇది మనకు ఫ్లాగ్ అనేది అక్నాలజ్మెంట్ ఫ్లాగ్ అనేది మనకు కనిపించింది అంటే అర్థమైంది టీసీపీ 3-వే హ్యాండ్షేక్ జరుగుతుంది. అంటే కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి? సోర్స్ నుంచి డెస్టినేషన్ ఎస్టాబ్లిష్మెంట్ అయింది కాబట్టే ఇప్పుడు నువ్వు ఇక్కడేది మనం ఇది ఫేస్బుక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ టీసీపీ డంప్ ప్యాకెట్ క్యాప్చర్ తీసుకునేటప్పుడు ఈ కమాండ్ అనేది -50 అనేది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఇది రన్ చేయడం వల్ల ట్రాఫిక్ ఇన్ చేయడం వల్ల ఎన్ని క్యాప్చర్స్ అనేది జరిగినాయి చూడు ఫైర్వాల్ పైన. ఇప్పుడు ఇదంతా డేటా అనేది నువ్వు కిందికి అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎక్కువ ప్యాకెట్స్ అనేది నువ్వేం అనలైజ్ చేయకుండా సింపుల్ గా నువ్వు అనేది ఒక -50నే యూజ్ చేయాలంటే కన్నా -50 ఏమో యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నీ నెంబరు నువ్వు ఎన్ని ప్యాకెట్స్ అనలైజ్ చేస్తావు అనేది ఒక Okay. మినిమం అట్లీస్ట్ ఒక 30నో 40నో 50నో 100 అది నీ ఇష్టం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇట్లా పెట్టి ఇట్లా కొడతాను, ఇట్లా కొడతాను. ఇట్లా కొట్టానా? ఇప్పుడు -50 మాత్రమే ఇప్పుడు ట్రాఫిక్ అనేది. ఇప్పుడు చూడు, మనం ఎప్పటికైనా ఫస్ట్ ట్రాఫిక్ ఇనిషియేట్ చేయాలంటే ఫస్ట్ మనం కమాండ్ అనేది రన్ చేయాలా. ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ లో అనేది ఇప్పుడు ట్రాఫిక్ ఎందుకంటే వర్క్ అవుతుంది కాబట్టి ఇప్పుడు చూడు ఇది అనేది రిఫ్రెష్ చేసాం అనుకో ఆటోమేటిక్గా -50 ప్యాకెట్స్ మాత్రమే వస్తాయి. ఆటోమేటిక్గా కనెక్షన్ కూడా ఇదే ఎండ్ అవుతుంది. ఎందుకు మనమే క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇక్కడ సింటాక్స్ అనేది ఇక్కడ ఇచ్చినాం కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ ప్యాకెట్ క్యాప్చర్ నువ్వు ఒకవేళ అనలైజ్ చేయాలనుకుంటే ఇప్పుడు క్లియర్ గా ఇక్కడ చూడు 20 అనేది
మన సోర్స్ ఐపీ అడ్రస్ అని చెప్పినాను 20 163 వచ్చేసేసి ఫేస్బుక్ అనేది పబ్లిక్ ఐపీ అడ్రస్. సింక్ ప్యాకెట్ వెళ్తుంది. ఎస్ డాట్ అంటే సినాక్ ప్యాకెట్. ఇప్పుడు రివర్స్ రిప్లై ఇస్తుంది ఇక్కడ నుంచి. ఇప్పుడు క్లియర్ గా 163 అనేది పబ్లిక్ ఐపీ అడ్రస్. ఎక్కడికి మామూలుగా రిప్లై ఇస్తుంది 20 ఐపీ అడ్రస్ 28. సినాక్ ప్యాకెట్. తర్వాత లాస్ట్ కు సోర్స్ ఏం అక్నాలజ్మెంట్ ఇస్తుంది, సోర్స్ ఈజ్ 163 ఇదని చెప్పేసి. ఇదే మనం మామూలుగా మనం ప్యాకెట్ క్యాప్చర్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఇన్ని రోజులు చెప్పినది అనేది మీకు టర్మినాలజీస్, తర్వాత డెఫినేషన్స్, మనం ఏం చేస్తాం అనేది అదొక బేసిక్ అన్నమాట. అది మామూలుగా ఒక 2-3 ఇయర్స్ ఉంటే మీకు ఆటోమేటిక్ గా ఆ బేసిక్స్ అనేది వస్తాయన్నమాట. ఇది అనేది ప్యాకెట్ క్యాప్చర్ అనేది ఒకవేళ మనం ఒక 3-4 ఇయర్స్ అని పెట్టుకుంటే అట్లీస్ట్ అనేది మనం ఫైర్ వాల్ పైన ప్యాకెట్ క్యాప్చర్ తీసుకోవాలి. సింటాక్స్ అనేది ఏది రన్ చేయాలి, ఒకవేళ మనకు ఒక 50 ప్యాకెట్స్ మాత్రమే రన్ చేసుకోవాలంటే ఎట్లా, ఒకవేళ సింటాక్స్ రన్ చేసిన తర్వాత టీసీపీ 3-వే హ్యాండ్ షేక్ అనేది జరుగుతుందా లేదని తెలుసుకోవాలి. టీసీపీ 3-వే హ్యాండ్ షేక్ అనేది ఎట్లా అనలైజ్ చేస్తావు ప్యాకెట్ క్యాప్చర్ తీసుకున్న తర్వాత. టీసీపీ ప్యాకెట్ అనలైజ్ చేసేటప్పుడు ఓహో ఇప్పుడు ఇక్కడ ఎస్ కనపడుతుంది, ఎస్ డాట్ అంటే సినాకు, ఆ డాట్ అంటే అక్నాలజ్మెంట్. ఇప్పుడు ఈ ఎస్ అంటే ఏంది, ఎస్ అంటే సోర్స్ మిషన్ 20 క్లియర్ కనపడుతుంది. పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటే డెస్టినేషన్ 163, మనకు రిప్లై ఇస్తుంది అక్కడ నుంచి సినాక్ ప్యాకెట్. ఇది దీంట్లో ఏమైనా డౌట్ ఉందా మీకు? ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఇంకా ఎంత ఇంపార్టెంట్ అంటే మనం రెగ్యులర్ గా చేసేది ఇదే. రేపొద్దున అన్న నాకు ఇది సరిగ్గా చెప్పలేదు, ఏందన్న ఇదే మర్చిపోయినాం ఏంది అనేది మీరు అనకూడదు అనమాట. ఇది సో మీకు ఏదైనా డౌట్ ఉందా దీంట్లో టీసీపీ ప్యాకెట్ లేదు క్లియర్. ఓకే అన్న ఇక్కడ అన్న వినపడుతుంది అన్న? వినపడుతుంది, చెప్పు. ఇక్కడ అది పోర్ట్ నంబర్ ఉంది కదా అన్న, 49,200 అది సోర్స్ పోర్ట్ అనమాట. సోర్స్ పోర్ట్ వచ్చేసి ర్యాండమ్ పోర్ట్ అనమాట. అది ఏదో ఒక పోర్ట్ అనేది తీసుకుంటుంది. బట్ డెస్టినేషన్ మాత్రం ఇప్పుడు మనం వెబ్సైట్ ను మనం యాక్సెస్ చేసేటప్పుడు హెచ్టిటిపిఎస్ కదా, హెచ్టిటిపిఎస్ పోర్ట్ నెంబర్ అంటే 443. అది 443 డెస్టినేషన్ అనేది కరెక్ట్ పోర్ట్ నెంబర్ తీసుకుంటుంది. సోర్స్ అనేది ర్యాండమ్ పోర్ట్ ఏదో ఒకటి మనకు చెప్పిన ర్యాండమ్ పోర్ట్ అంటే వెల్ పోర్ట్స్ అంటే ఏం చెప్పినాను, 1 నుంచి 65,535 మధ్యలో ఏదో ఒక పోర్ట్ అనేది తీసుకుంటాం అనమాట, సోర్స్ పోర్ట్ అనమాట. ఓకే, మంచి క్వశ్చన్. ఇప్పుడు ఇది అనేది మనం ప్యాకెట్ క్యాప్చర్ అనలైజ్ చేసేటప్పుడు మనం చూసుకోవాలి ఇది అంటే ఏంది. ఇప్పుడు ఇక్కడ 443 అంటే ఇది డెస్టినేషన్ అని అనమాట. ఫస్ట్ సోర్స్ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు 49,230 ఉంది కదా అన్న, తర్వాత పెరగాల కదా 49,231 కదా రావాల్సింది, తగ్గింది కదా నాన్న. ఏది ఇప్పుడు ఈ సోర్స్ పోర్ట్ లో గురించి ఇదనా కింద మనం ఇప్పుడు చెప్పినట్టున్నా మీరు, ఇది ఇది టీసీపీ 3-వేది హ్యాండ్ షేక్ లో సింక్ సినాక్ట్ అది వస్తుంది కదా. ఇది సోర్స్ పోర్ట్ నెంబరు, సీక్వెన్స్ నెంబర్ వేరు, సోర్స్ పోర్ట్ నెంబర్ వేరు, నువ్వు కన్ఫ్యూజ్ కావకు. ఓకే, ఇంకొకటి ఇప్పుడు ఇది ఆర్డర్ లేదు. ఇప్పుడు ఇది ఒకసారి నువ్వు చూసుకుంటే అన్న ఇక్కడ ఫస్ట్లే సింక్ ప్యాకెట్లు ఎందుకన్నా ఇన్ని పోతున్నాయి అంటే సోర్స్ నుంచి మామూలుగా రిక్వెస్ట్ అనేది డెస్టినేషన్ కి అనేది చాలా సార్లు సింక్ వెళ్తుంది అంటే సర్వర్ అనేది మేబీ రెస్పాండ్ కాకపోవడం వల్ల రీట్రాన్స్మిషన్ జరుగుతుంది ఇక్కడ నుంచి సోర్స్ నుంచి. ఇది అనేది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రబుల్ షూటింగ్ అనమాట. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ కు మనకు ఫస్ట్ లోనే ఇప్పుడు జస్ట్ మనకి ఇది కనపడాలా. ఒకవేళ నార్మల్ గా ఎట్లా అంటే సింక్ సినాక్ అక్నాలజ్మెంట్ స్టార్టింగ్ లో కనపడాలా, ఇట్లా కనపడకుండా ఇట్లా ఇప్పుడు మామూలుగా అయితే జనరల్ గా ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు మనకి ప్యాకెట్ క్యాప్చర్ లో ఈ డాట్ అనేది కనపడుతుందా లేదా అని చూసుకోవాలి అంతే. డాట్ కనపడుతుంది అంటే అర్థం ఏంది, అక్నాలజ్మెంట్ ప్యాకెట్ ఆటోమేటిక్ గా సోర్స్ టు డెస్టినేషన్ అనేది మనకు అర్థమైపోతుంది. బట్ ఫర్దర్ గా ఇంకా డీప్ గా మనం వెరీ గుడ్ ఎస్టాబ్లిష్మెంట్ అయినట్టు ఏదానికి క్లయింట్ కు సర్వర్ కి ఎస్టాబ్లిష్మెంట్. ఇది ఇంకోటి ఏంటంటే ఇన్నిసార్లు సోర్స్ ఎందుకు వెళ్తుందన్న అంటే సోర్స్ అనేది మామూలుగా రిక్వెస్ట్ వెళ్తుంది డెస్టినేషన్ కి, బట్ డెస్టినేషన్ అనేది రెస్పాండ్ అనేది కాకపోతే సోర్స్ అనేది మళ్ళీ రీట్రాన్స్మిషన్ ఇస్తుంది. రీట్రాన్స్మిషన్ ఇస్ నథింగ్ బట్ అగైన్ సెండింగ్ ద రిక్వెస్ట్ టు డెస్టినేషన్. ఓకే, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మీరు ట్రబుల్ షూటింగ్ చేసుకుంటా అట్లా అనలైజ్ చేసుకుంటా అనేది మనం ఒకటొకటి నేర్చుకుంటా. మీకు అట్లా లేకుండా మీకు నేను నేర్చుకునేది మీకు క్లియర్ గా చెప్తున్నాను. ఇది ఇంకా మీకు టీసీపీ డంపులో ప్యాకెట్ క్యాప్చర్ అనేది సింటాక్సెస్ అనేది చాలా ఉంటాయి అనమాట. బట్ బేసిక్ సింటాక్స్ అనేది ఇది అనమాట. దీంట్లో అంటే డిఫరెంట్ సింటాక్సెస్ అనేది ఎందుకు ఉంటాయంటే అది మీరు తరచుగా ఏదైనా ఇష్యూస్ అనేది వర్క్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు యూజ్ చేస్తుంటావు దాని గురించి. బట్ ఏ ఇష్యూకైనా ఇది బేసిక్ అనేది ఇది తెలుసుకోండి. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత నెక్స్ట్ ట్రబుల్ షూటింగ్ లోకి వచ్చేసరికి ఇది FW కంట్రోల్ జెడ్ డిబగ్ ఇది ఉంది కదా, ఇది అనేది ఇప్పుడు నేను ఇది చెప్తే మీరు ఇంకా మామూలుగా అంటే ఇంట్రెస్టింగ్ ఉండాలి మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రూల్ అనేది ఇక్కడ డ్రాప్ చేస్తున్నాను. ఓకే, నేను ఇంతకు ముందు చెప్పినాను ఫస్ట్ లో ఫేస్బుక్ అనేది యాక్సెస్ చేస్తుంటే అతనికి యాక్సెస్ కాలేదంటే ఇనిషియల్ గా మనం ఏం చెక్ చేస్తాము,
లాగ్స్లోకి వెళ్ళి సోర్స్ అండ్ డెస్టినేషన్ ఫిల్టర్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ట్రాఫిక్ అనేది యాక్సెప్ట్ అవుతుందా డ్రాప్ అవుతుందా అనేది తెలుసుకోవచ్చు. బట్ స్టిల్ నువ్వు యాజ్ అ సెక్యూరిటీ ఇంజనీర్గా నువ్వు ఒక ఎట్లా అంటే నేను ప్యాకెట్ క్యాప్చర్ చేసి కూడా నీకు చూపిస్తానంటే ఎఫ్డబ్ల్యూ కంట్రోల్ జెడ్ డీబగ్ మనము డీబగ్ తీసుకుంటున్నాము ప్లస్ డ్రాప్ గ్రేప్ ఇది కమాండ్ సింటాక్స్ అన్నమాట. ఇప్పుడు ఇది 2020 100 అన్నమాట. ఇప్పుడు ఈ కమాండ్ ఈ సింటాక్స్ అనేది దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఎవడైనా సోర్స్ అనే అతను ఏదైనా డెస్టినేషన్ యాక్సెస్ చేస్తుంటే ఒకవేళ ఫైర్ వాల్ అనేది డ్రాప్ చేస్తుందంటే ఇప్పుడు ఈ సింటాక్స్ అనేది కొడితే ఆటోమేటిక్గా ఫైర్ వాల్ డ్రాప్ చేస్తే నీకు ఫైర్ వాల్ డ్రాప్ అవుతుంది. ఏ ఏ రీజన్ ద్వారా డ్రాప్ అవుతుంది అనేది మెన్షన్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను ఫేస్బుక్ అనేది దానికంటే ముందు నేనేం చేయాలా ఇప్పుడు ఫేస్బుక్ అనేది నేను రీఫ్రెష్ చేసినా కానీ ఇక్కడ ముందు రీఫ్రెష్ చేయకముందే నేను ఇక్కడ హిట్ కొట్టాలి. ఓకే, వన్స్ యూ హిట్ ఆన్ ద ఫైర్ వాల్ దెన్ యూ నీడ్ టు ఇన్ఫార్మ్ టు ద కస్టమర్ టు ఇన్స్టేట్ ద ట్రాఫిక్ ఫ్రమ్ యువర్ సైడ్. నేను ఫేస్బుక్ అనేది యాక్సెస్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు క్లియర్గా అనేది ప్యాకెట్ క్యాప్చర్ జరిగింది అంటే ప్యాకెట్స్ అంటే ఫైర్ వాల్ డ్రాప్ అవుతుంది. ఎట్లా డ్రాప్ అవుతుంది ఇప్పుడు 2020 దీనికి అనేది ఫేస్బుక్ అనేది యాక్సెస్ చేస్తున్నప్పుడు డ్రాప్డ్ బై డ్రాప్ రీజన్ రూల్ బేస్ లేయర్ నెట్వర్క్ లేయర్ రూల్ నెంబర్ 2. ఓకే, రూల్ నెంబర్ 2 ద్వారా ఓకే అన్న. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు నేను రూల్ నెంబర్ 2 అనేది ఏ సోర్స్ నుంచి ఏం యాక్సెస్ చేసినా కానీ ఇప్పుడు డ్రాప్ అనేది మెన్షన్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఒకవేళ అతను రియల్ టైంలో ఇప్పుడు ఏ రూల్స్ అయినా ఉండొచ్చు. జస్ట్ మీకు ఈ 3 రూల్స్ అనేది డిఫైన్ చేస్తాను. రియల్ టైంలో ఎన్ నెంబర్ ఆఫ్ రూల్స్ అనేది ఉండొచ్చు. ఒకవేళ ఫైర్ వాల్ అనేది డ్రాప్ అవుతుందంటే ఎట్లా ఐడెంటిఫై చేస్తావు ఫైర్ వాల్ అనేది డ్రాప్ చేస్తుందా లేదంటే ఈ సింపుల్ కమాండ్ అనమాట. ఎఫ్డబ్ల్యూ కంట్రోల్ జెడ్ డీబగ్ ప్లస్ డ్రాప్ గ్రేప్ ఇది సోర్స్ ఐపీ అడ్రస్ అనేది మెన్షన్ చేస్తే సోర్స్ అనేది ఒకవేళ డెస్టినేషన్ యాక్సెస్ పోతే ఫైర్ వాల్ డ్రాప్ చేస్తే ఏ రూల్ ద్వారా డ్రాప్ అవుతుంది అనేది క్లియర్ గా మనకు తెలుస్తుంది అనమాట. అర్థమైందా? అర్థమైందన్న. ఓకే, సూపర్. నెక్స్ట్ అనేది ఎఫ్డబ్ల్యూ మానిటర్ అనేది ఈ కమాండ్ అనమాట. ఈ ఎఫ్డబ్ల్యూ మానిటర్ అనేది ఈ కమాండ్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈయన చూపిస్తుంది. ఇప్పుడు డ్రాప్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు డ్రాప్ అవుతుంది ఏంటనేది మీకు ఇన్ డెప్త్గా అనేది ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఎఫ్డబ్ల్యూ మానిటర్ మనం ఎక్స్ప్లెయిన్ చేసినామంటే మీకు ఫైర్ వాల్లో ఇన్స్పెక్షన్ అనేది ఎట్లా జరుగుతుంది ఏంటనేది చెప్పాలి. నేను రిఫ్రెష్ కొట్టాను. సి మీరు ఎఫ్డబ్ల్యూ మానిటర్ అనేది ప్యాకెట్ క్యాప్చర్ అనేది తీసుకునేటప్పుడు మీకు ఫస్ట్ ఫైర్ వాల్ ఇన్స్పెక్షన్స్ అనేది తెలిసిండాలి. ఫైర్ వాల్ ఇన్స్పెక్షన్ అంటే ఈ ఎఫ్డబ్ల్యూ మానిటర్ దగ్గర స్మాల్ ఐ, క్యాపిటల్ ఐ, స్మాల్ ఓ, క్యాపిటల్ ఓ ఇవి ఫైర్ వాల్ ఇన్స్పెక్షన్ అనమాట. దీన్ని ఏమంటామంటే స్మాల్ ఐ అనేది మామూలుగా ప్రీ ఇంగ్రెస్, ఇది పోస్ట్ ఇంగ్రెస్, తర్వాత ఇది ప్రీ అగ్రెస్, ఇది పోస్ట్ అగ్రెస్. ఇది మీకు క్లారిటీగా అనేది ఒక డయాగ్రామ్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బట్ సింపుల్ గానే చెప్తాను. ఒక ప్యాకెట్ క్యాప్చర్ అనేది నువ్వు తీసుకున్నప్పుడు స్మాల్ ఐ దగ్గరనే ఆగిపోతుంది. ఎఫ్డబ్ల్యూ మానిటర్ తీసుకున్నప్పుడు క్యాపిటల్ ఐకి మూవ్ కాలేదంటే దాని అర్థం ఏంటంటే క్యాపిటల్ ఐ అనేది నీకు వర్డ్ అనేది కనపడలేదంటే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ డ్రాపింగ్ త్రూ ద పాలసీ. ఓకే, సింపుల్గా చెప్పాలంటే మీకు ఇప్పుడు నేను ఇప్పుడు ఆల్రెడీ నేను పాలసీ అనేది డ్రాప్ అవుతుంది క్లియర్గా తెలిసిపోతుంది మనం ఎఫ్డబ్ల్యూ జెడ్డీబగ్ కొట్టినా అని. బట్ ఎఫ్డబ్ల్యూ మానిటర్ ప్యాకెట్ క్యాప్చర్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడు, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏది చూసినా అని ఈథర్నెట్ చెప్పిన ఇది సోర్స్ ఇంటర్ఫేస్ అనేది ఈథర్నెట్ 0 అని చెప్పేసి ఈథర్నెట్ 0 అనేది మీరు ఇక్కడ చూసుకుంటే స్మాల్ ఐ మాత్రమే కనపడుతుంది. ఎందుకు క్యాపిటల్ ఐ, స్మాల్ ఓ, క్యాపిటల్ ఓ ఎందుకు కనపడట్లేదు అంటే కన్నా ఇప్పుడు రీజన్ అనేది వచ్చేసి ఇది క్యాపిటల్ అయితే ఎందుకు కనపడితే రూల్ బేస్ ద్వారా డ్రాప్ అవుతుంది కాబట్టి మామూలుగా స్మాల్ ఐ మాత్రమే కనపడుతుంది. ఇప్పుడు నేను పాలసీ ఇన్స్టాలేషన్ చేస్తాను. ఎఫ్డబ్ల్యూ మానిటర్ అనేది ప్యాకెట్ క్యాప్చర్ తీసుకుంటాను. ఎఫ్డబ్ల్యూ మానిటర్ ప్యాకెట్ క్యాప్చర్ ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు ఏం కనపడుతుంది మనకు అన్ని మామూలుగా ఫైర్ వాల్ ఇన్స్పెక్షన్స్ అనేది మనకు క్లారిటీ కనపడతాయి. ఓకే, ఓకే అన్న. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ ఇది అనేది మళ్ళీ మీరు ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఇది మనం డైలీ ఒకవేళ ట్రబుల్ షూటింగ్ చేసినా అట్లీస్ట్ అనేది ఈ కమాండ్ మనం ఎందుకు రన్ చేస్తున్నాము, దేని వల్ల రన్ చేస్తున్నాము ఏంటనేది మీకు తెలిసి ఉండాలి. ఓకే, ఓకే అన్న. ఇది కరెక్ట్గా ఇది ఇంకోటి దీంట్లో ప్రాబ్లం ఏంటంటే మనం VMware లో ల్యాబ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఇది ఇంటర్నెట్ అనేది సరిగ్గా ఉండదు. బట్ సమ్హౌ మనకి ఇంటర్నెట్ అయితే వచ్చింది. See now we are not able to access the
See, now we are seeing the packet capture. Okay, see, now we are clearly seeing that how FW matter means firewall inspection is happening properly or not. Here clearly we are seeing small I, small o, capital O. Okay, అంటే మనకు ఫైర్వాల్ ఇన్స్పెక్షన్స్ అనేది మనం అన్ని క్లారిటీ కనిపిస్తాయి అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ప్యాకెట్ క్యాప్చర్ ఫస్ట్ లో నేను ఏం చెప్పినాను, స్మాల్ ఐ దగ్గరనే ఆగిపోయింది, ఫర్దర్ గా క్యాపిటల్ ఐకి మూవ్ కాలేదంటే దాని అర్థం ఏంది, ప్యాకెట్ అనేది మా రూల్ బేస్ లో మనం ఏమైనా డ్రాప్ అనేది చేసినవచ్చు. అంటే ఒక రూల్ అనేది మనము సోర్స్ అండ్ డెస్టినేషన్ యాక్సెస్ కాకుండా ఆ డ్రాప్ చేయడం వల్ల ఫర్దర్ గా మూవ్ కాదు, పాలసీ ఇన్స్పెక్షన్ లోనే డ్రాప్ చేస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ స్మాల్ ఓ దగ్గర ఆగింది అనుకో, నెక్స్ట్ స్మాల్ ఐ క్యాపిటల్ ఐ దగ్గర ఇప్పుడు ఈ రెండు కనపడుతున్నాయి. ఓకే, ఫాలో అవుతున్నారా? ఎస్ అన్న. ఇప్పుడు ఇప్పుడు స్మాల్ ఐ క్యాపిటల్ ఐ కనపడుతుంది, ఈ రెండు కనపడట్లేదు. అంటే ఇప్పుడు ఈయనే ఆగిపోతుంది, ఇప్పుడు క్యాపిటల్ దగ్గర ఆగిపోతుంది, స్మాల్ ఓ కనే ముందుకు పోలేదంటే అప్పుడు రౌటింగ్ ఇష్యూ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏ ఫైర్ వాల్ అయినా కానీ మనకు బేసిక్ అనేది ఇదే అనమాట. ఫస్ట్ ప్యాకెట్ అనేది ఫైర్ వాల్కి వచ్చినప్పుడు జనరల్ గా సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ ఫైర్ వాల్ అనేది మామూలుగా ఫస్ట్ హిట్ అవుతుంది, ఏదో ఒక ఇంటర్ఫేస్ అనేది హిట్ అవుతుంది అనమాట. ఆ ఇంటర్ఫేస్ అనేది ఒక ఐపీ ఇంటర్ఫేస్ కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు ఈథర్నెట్ 0కు 20 నెట్వర్క్ ఎట్లా అసైన్ చేసినాను, ఆ 20 నెట్వర్క్ అనేది ఇప్పుడు ఈథర్నెట్ 0కి హిట్ అయితే అది జెన్యూన్ నెట్వర్క్ కాబట్టి స్మాల్ ఐ అనేది కనిపిస్తుంది. స్మాల్ ఐ కనిపించిన తర్వాత క్యాపిటల్ ఐ కనపడలేదంటే రూల్ బేస్ లో నువ్వు డ్రాప్ అని పెట్టింటావు. తర్వాత క్యాపిటల్ ఐ కనపడి స్మాల్ ఐ కనపడింది, క్యాపిటల్ ఐ కనపడింది, స్మాల్ ఓ కనపడలేదంటే రౌటింగ్ ఇష్యూ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ లో మీకు క్వశ్చన్స్ అడుగుతారు. జనరల్ గా మీరు గుర్తుపెట్టుకోండి, నేను లాజికల్ గా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్యాకెట్ క్యాప్చర్ రియల్ టైం కూడా మీకు చూపించాను. రియల్ టైమ్ గా వెన్ ఎవర్ వీఆర్ టేకింగ్ ఏ ప్యాకెట్ క్యాప్చర్, ఇఫ్ వీఆర్ ఏబుల్ టు సీ ఓన్లీ స్మాల్ ఐ, ఇట్ ఈస్ మీనింగ్ దట్ packet is entering on the firewall, but firewall, if we are not able to see on the capital I, it means that firewall is dropping through the policy. And next, if I am able to see that small I and capital I, if we are not able to see this small o and capital O, it means that packet is reaching up to the firewall and we have a rule, but there is no route to go to the next ho. అంటే మనం ఇప్పుడు రౌట్ ఉందా లేదా, తర్వాత పాలసీ ద్వారా డ్రాప్ అవుతుందా లేదా, అవన్నీ నువ్వు రియల్ టైమ్ గా నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావు అంటే, ఇప్పుడు మనం ఎఫ్డబ్ల్యూ మానిటర్ అనేది ప్యాకెట్ క్యాప్చర్ తీసుకుంటేనే మనకు అర్థం అయిపోతా ఉంటా. ఇది ఎవరు చేస్తారంటే ఒక L2 L3 లెవెల్లో చేసే వాళ్ళు అనలైజ్ చేస్తారు. మీకు క్లారిటీగా చెప్తున్నా, మీకు ఇది సింపుల్ గా ఉంది, మీరు ఎక్కువ అనేది ఆలోచన కూడా సింపుల్ గా ఆలోచించండి. ఇప్పుడు స్మాల్ ఓ దగ్గరనే అయిపోయింది. ఓకే, స్మాల్ ఐ క్యాపిటల్ ఐ స్మాల్ ఓ, క్యాపిటల్ ఓ కనపడట్లేదు. ఓకే, దాని అర్థం ఏమంటే ఇప్పుడు దాని అర్థం ఏంది, మనకు ఇంటర్ఫేస్ అని అలౌ చేస్తుంది, మనకు పాలసీ క్రియేట్ చేసినాము, రౌటింగ్ ఉంది. ఓకే, బట్ నాటింగ్ అనేది లేకపోతే క్యాపిటల్ ఓ కనపడలేదు అంటే వి హావ్ ఇష్యూ విత్ ద నాటింగ్. ఓకే, అంటే మనం సోర్స్ అనేది ట్రై చేసి ఇప్పుడు మీ క్లారిటీగా ఇప్పుడు చూపిస్తుంది చూడు, నాటింగ్ అనేది ప్రాబ్లం అనేది ఎట్లా అవుతుంది అంటే, ఇప్పుడు నాటింగ్ అనేది డిసేబుల్ చేద్దాం. ఓకే, చెప్పాలి ఏ సార్, ఓకే అన్న. తక్కువ మంది అన్నాం కాబట్టి మీరు అందరు అన్మ్యూట్ చేసేసుకోండి, ఏం ప్రాబ్లం అయితే ఏం ఉండదు. ఇప్పుడు మనము ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేస్తాము. ఇప్పుడు నాటింగ్ అనేది ఇప్పుడు డిసేబుల్ చేయడం వల్ల ఈ సోర్స్ మిషన్ లో ఇంటర్నెట్ అనేది వస్తారు కదా యూజర్ కి మామూలుగా ట్రై చేస్తే. రాదు. ఎందుకు? అందుకే మనకు ఫైర్ వాల్ అనేది ద్వారా బయటికి వెళ్తలేదు కదా. ఓకే, అర్థమైంది కదా. అంటే అక్కడే డ్రాప్. అంతే కదా, ఇప్పుడు ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది మామూలుగా పబ్లిక్ ఐపీ అడ్రస్ కి కన్వర్ట్ కావట్లేదు. సింపుల్ గా ప్రైవేట్ ఐపీ అడ్రస్ లోనే ఉంది. ఇప్పుడు అది పబ్లిక్ ఐపీ అడ్రస్ దాటాలంటే ఫైర్ వాల్ ని దాటాలి, ఫైర్ వాల్ దాటాలంటే ఫైర్ వాల్ ని వరకు రీచ్ అవుతుంది, ఇప్పుడు ప్యాకెట్ వస్తుంది. బట్ ఫైర్ వాల్ దాటాలంటే ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే ఇంటర్నెట్ యాక్సెస్ కావాలంటే అప్పుడు నాటింగ్ జరగలేదు కదా. ఇప్పుడు నాటింగ్ అనేది మనం డిసేబుల్ చేసినాము. ఇప్పుడు ఎఫ్డబ్ల్యూ మానిటర్ కామెంట్ అనేది రన్ చేస్తాను. ఓకే, రన్ చేస్తాను. ఇప్పుడు రిఫ్రెష్ ఆల్ కొడతాను. చూసుకుంటే ఇది చెప్తాను, ఇది కొంచెం మాల్ ఫంక్షన్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇంటర్నెట్ ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. హలో, నో ఇంటర్నెట్ యాక్సెస్. నో ఇంటర్నెట్ అనే యాక్సెస్ వస్తుంది. ఇప్పుడు మామూలుగా నో ఇంటర్నెట్ యాక్సెస్ వస్తే ఆటోమేటిక్ గా ఇప్పుడు ఇది ల్యాబ్ లో కాబట్టి ఒక్కోసారి మనకు ప్యాకెట్ క్యాప్చర్ తీసుకునేటప్పుడు మిస్బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు క్లియర్ గా చూసుకుంటే నీకు క్యాపిటల్ ఓ కూడా కనపడుతుంది, మామూలు క్యాపిటల్ ఓ కనపడకూడదు. ఇప్పుడు రన్ చేస్తాను.
చూడు ఇంకా స్టిల్ కనపడుతుంది, బట్ నీకు కనపడకూడదు. ఓకే, మనం రియల్ టైంలో మనం చేసేది అయితే మామూలుగా ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఈడ నెట్ పోయిందంటేనే అర్థమైంది ఇప్పుడు నాటింగ్ అనేది జరగట్లేదని. మీరు జనరల్గా అనేది మీరు ఫస్ట్ కూడా చెప్పినాను, నాటింగ్ అనేది జరగలేదు కాబట్టి ఇప్పుడు నీకు ఆటోమేటిక్గా నీకు ఈడ చేసేటప్పుడు ఈడ ఏమవుతుంది, ఈడ క్యాపిటల్ అనేది కనపడకూడదు అనమాట. ఓకే ఓకేనా? ఇప్పుడు ఇది డాక్యుమెంట్ కూడా నేను క్లియర్గా అనేది రాసినాను, మీకు ఫర్దర్గా అనేది మీకు చూపిస్తాను. ఎందుకంటే చూడండి, సింపుల్గా నేను చెప్పినది మొత్తం నేను అంటా చూడు. ఇఫ్ ఐ డోంట్ సీ మైనస్ ఐ, ఓకే, మైనస్ అయ్యే చూడకపోతే అంటే మైనస్ అంటే సారీ స్మాల్ అయ్యే చూడకపోతే అర్థమైంది ఐఎమ్ థింకింగ్ దట్ ట్రాఫిక్ ఆర్ కనెక్షన్ ఈజ్ నాట్ ఈవెన్ రీచింగ్ ద ఫైర్ వాల్ అండ్ ఐ వుడ్ లుక్ అట్ ద ఫార్వర్డింగ్ డివైస్ ఇఫ్ ఇట్ ఈస్ సెండింగ్ ద ట్రాఫిక్ టు ఫైర్ వాల్ ఆర్ నాట్. ఈ సెంటెన్స్ అనేది అర్థమైందా లేదా? ప్లీజ్ అందరు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. మీరు ఉండేది ఇద్దరు ముగ్గురు ఉన్నారు, మీరు ఇద్దరు ముగ్గురు కూడా ఎట్లా అంటే మీరు అన్మ్యూట్ చేయకపోతే కష్టం అనమాట. ఓకే. అంటే ఫైర్ ఇనిషియల్ వాల్ గానే నెక్స్ట్ ట్రిగ్గర్ డివైస్ అవ్వకపోతే చెప్పాలి బ్రదర్ ఏంటి? ఇనిషియల్ గానే ట్రిగ్గర్ అవ్వకపోతే కనుక బ్లాక్ అవుతుంది అని ట్రాఫిక్. ఆహా, ఇప్పుడు ఎఫ్డబ్ల్యూ మానిటర్ కమాండ్ రన్ చేసినప్పుడు ఇప్పుడు నువ్వు ఒకసారి నువ్వు ట్రాఫిక్ అనేది ఇన్సర్ట్ చేస్తాడు. ట్రాఫిక్ ఇన్సర్ట్ చేసేటప్పుడు నువ్వు మామూలుగా జనరల్ గా లాక్స్ చెక్ చేస్తావు, సోర్స్ అండ్ డెస్టినేషన్. లాక్స్ అనేది కనపడవు. లాక్స్ అనేది కనపడవు అంటే దాని అర్థం ఏంది? జనరల్ గా మనం ఏం ఆలోచించాలి? ట్రాఫిక్ అనేది ముందు అసలు ఫైర్ వాల్ వరకు రీచ్ కావట్లేదు, మధ్యలో ఎక్కడో డ్రాప్ అవుతుంది. ఒకవేళ అది కూడా టెక్నికల్ గా నువ్వు ఎట్లా చూపిస్తావంటే, ఇప్పుడు ఎఫ్డబ్ల్యూ మానిటర్ కమాండ్ అని రన్ చేస్తే ఇప్పుడు మనం రన్ చేసినప్పుడు ఇక్కడ స్మాల్ అయినా స్మాల్ ఐ క్యాపిటల్ ఇవన్నీ కనపడుతున్నాయి కదా, అసలు ఏం కనపడకూడదు. ఎందుకు? ఈ ప్యాకెట్స్ అనేది ఇక రాకూడదు. ప్యాకెట్స్ వచ్చినాయంటే అర్థమైంది ఫైర్ వాల్ వరకు రీచ్ అవుతున్నాయి అనమాట. ఇవన్నీ ఏమనకాల ప్యాకెట్స్ అనకాల. ఓకేనా? ఇవన్నీ ప్యాకెట్స్ అనమాట. 1, 2 ఇవన్నీ ప్యాకెట్స్. ఇప్పుడు ఇది కూడా ఇంతవరకు కూడా రీచ్ కాలేదంటే ఏది స్మాల్ ఐ కూడా రీచ్ కాలేదంటే ఇప్పుడు క్లియర్ గా మెన్షన్ చేసాడు. ఇఫ్ ఐ డోంట్ సీ స్మాల్ ఐఎమ్ థింకింగ్ దట్ మనం చెప్పాలి ఐఎమ్ థింకింగ్ ద ట్రాఫిక్ ఆర్ కనెక్షన్ ఈజ్ నాట్ ఈవెన్ రీచింగ్ ద ఫైర్ వాల్ అండ్ ఐ వుడ్ లుక్ అట్ ద ఫార్వర్డింగ్ డివైస్ అంటే ముందు డివైసెస్ ఇఫ్ ఇట్ ఈస్ సెండింగ్ ద ట్రాఫిక్ టు ఫైర్ వాల్ ఆర్ నాట్. ఓకే, దీంట్లో ఏదన్నా మీకు డిఫికల్ట్ అర్థం చేసుకునేది ఏమన్నా ఉందా? చెప్పాలి మీరు. ఓకే, వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ నేను చెప్పినది ఏముంది? ఇఫ్ సంథింగ్ డజంట్ గెట్ టు క్యాపిటల్ ఐ, ఓకే, ఇప్పుడు స్మాల్ ఐ దగ్గరనే ఆగిపోయి క్యాపిటల్ ఐ దగ్గరికి పోలేకపోతే ఇట్స్ మోస్ట్లీ లైక్ గాట్ డ్రాపింగ్ బై పాలసీ ఆర్ యాక్సెస్ రూల్. ఓకేనా? నేను కరెక్ట్ అయిపోయినా? కరెక్ట్. ఇప్పుడు స్మాల్ ఐ దగ్గర ఆగిపోతే తర్వాత ప్యాకెట్ అనేది ముందుకు క్యాపిటల్ ఐకి పోలేదంటే దాని మోస్ట్లీ ఏమైనా ఉండొచ్చు, గాట్ డ్రాప్డ్ బై పాలసీ ఆర్ యాక్సెస్ రూల్. ఇది ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ లో అడుగుతాడు. పాలసీ ఇన్స్పెక్షన్స్ ఎట్లా జరుగుతాయి, స్మాల్ ఐ అంటే ఏంది, క్యాపిటల్ ఐ అంటే ఏంది, స్మాల్ ఓ అంటే ఏంది, క్యాపిటల్ ఓ అంటే ఏంది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంది? అదే ఇప్పుడు ఇందాక నేను చూపించిన కదా పాలసీ అనేది డ్రాప్ చేసిన, అది కరెక్ట్. ఇప్పుడు నువ్వు ప్యాకెట్ క్యాప్చర్ తీసుకుంటావు కాబట్టి నువ్వు చెప్పాలా, ఎస్ ఐ హావ్ టేకెన్ ప్యాకెట్ క్యాప్చర్ ఎఫ్డబ్ల్యూ మానిటర్ అండ్ లైక్ దెర్ వాజ్ ఎ వన్ సినారియో వేర్ ఆన్ ఫైర్ వాల్ దెర్ వాజ్ అ రూల్ it has mentioned for source drop, that is the reason firewall is not forwarding the packet to capital I because we have a rule defined on the firewall for drop rule. ఓకే, సింపుల్ గా. తర్వాత స్మాల్ ఐ క్యాపిటల్ కనపడుతున్నాయి, స్మాల్ ఓ కనపడలేదంటే ఏం చెప్పినాను? ఇఫ్ సంథింగ్ డజంట్ గెట్ టు 0 ద ప్యాకెట్ ప్రాపర్లీ డిడింట్ గెట్ రౌటెడ్ ప్రాపర్లీ. రౌట్ అనేది సరిగ్గా లేదు కాబట్టి క్యాపిటల్ ఐ నుంచి స్మాల్ ఓకి కావట్లేదని చెప్పేసి చెప్తాం అనమాట. ఓకే, క్లారిటీగా ఉంది కదా? ద ప్యాకెట్ ప్రాపర్లీ డిడింట్ గెట్ రౌట్ ప్రాపర్లీ, ఇట్ మీన్స్ దట్ వీ హ్యావ్ ఇష్యూ విత్ రౌటింగ్. తర్వాత ఈ మూడు కనపడుతున్నాయి, స్మాల్ ఐ, క్యాపిటల్ ఐ, స్మాల్ ఓ. ఇఫ్ సంథింగ్ డజంట్ గెట్ టు క్యాపిటల్ ఓ ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్రీసియస్ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా అంత పెద్దగా చదువుకున్నాయని ఇంకా సింపుల్ గా రాసినాను. ఇఫ్ small 0 is missing then issue might be the routing. If capital O is missing then issue might be the with the NAT. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇంకా ఫర్దర్ గా నీకు చెప్పినా ఏం చెప్పినా కానీ మనం ట్రబుల్ షూటింగ్ చేసినా కానీ ఏంటైనా కానీ ఇది నువ్వు ఎన్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ప్రిఫర్ చేసినా కానీ చెక్ పాయింట్ పైన వర్క్ చేసినా అంటే బేసిక్ 3 కమాండ్స్ అనేది ఎప్పుడు ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇది మీకు వస్తే మీరు ఎట్లయినా ఆడుకుంటారు, మీరు దాని గురించి ఇంకా అడగాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మోస్ట్లీ ట్రబుల్ షూటింగ్ అంతా చెక్ పాయింట్ లోనే ఉంటుందన్నా.
చెక్ పాయింట్లోనే ఉంటుందంటే నువ్వు అడిగిన క్వశ్చన్లోనే తప్పు. చెక్ పాయింట్లో ఇప్పుడు నీకు పాలో అవుట్ ఫైర్ వాల్ వస్తే ఇప్పుడు డిఎక్సి టెక్నాలజీలో వాళ్ళు పెద్ద ఆర్గనైజేషన్ ఎన్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డెల్ కొన్నాను, నువ్వు హెచ్పి కొంటావు, తర్వాత ఎవరికి నష్టం వచ్చినా ఫైర్ వాళ్ళు కొంటారు, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు సపోర్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను మంచిగా సపోర్ట్ ఇస్తా అంటే నా దగ్గరికి వస్తారు. ఇప్పుడు నా దగ్గరికి వస్తా అంటే కాగ్నిజెంట్కి వస్తారో, లేకపోతే క్యాప్ జెమినికి పోతారో, లేకపోతే ఏదో ఒకటికి. ఇప్పుడు మంచి పేరు ఉంటే ఆటోమేటిక్గా టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఆటోమేటిక్గా క్లయింట్స్ అనేది వెళ్తారనమాట వాళ్ళ దగ్గరికి, ఎందుకంటే వాళ్ళ నుంచి సపోర్ట్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక Okay. డివైస్ ఇప్పుడు నేను ఉండే కంపెనీలో ఓన్లీ పాలో ఆల్టో మాత్రమే, ఎందుకంటే ఇది అనేది ఒక క్లయింట్ కి మాత్రమే సపోర్ట్ చేస్తారు కాబట్టి పాలో ఆల్టోకి మేము ఎక్కువ సపోర్ట్ చేయాలన్నమాట. ఓకే, ఓన్లీ పాలో ఆల్టో డివైసెస్ అండ్ సిస్కో ఎఫ్ఎంసి డివైసెస్ ఆల్సో వీఆర్ సపోర్టింగ్. బట్ పాలో ఆల్టోనే మేము ఎక్కువగా చేయాల్సింది. నెక్స్ట్ టీసీపీ ఫ్లాగ్స్ అంటే ఏంటి చెప్పండి. టీసీపీ ఫ్లాగ్స్ ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. టీసీపీ ఫ్లాగ్స్ అంటే ఏం తెలుసు నీకు? చెప్పాలి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మీరు జనరల్గా లాజికల్గా సింపుల్ అడగాలి. ఇది నేను ఇంటర్వ్యూలో మామూలుగా ప్రతి ఒక్కరి అడిగేది. మీరు ఇది చెప్పాలి. టీసీపీ ఫ్లాగ్స్ అంటే క్లయింట్ టు సర్వర్, సర్వర్ టు క్లయింట్, మళ్ళీ అవి ఫ్లాగ్స్ client కాదు, to server. అవి ఫ్లాగ్స్ కాదు. అవి నువ్వేం చెప్తున్నావు? క్లయింట్ టు సర్వర్ అంటున్నావు. ఫ్లాగ్స్ అంటే ఏంటి? నువ్వు చెప్పిన ఆన్సర్ లోనే ఉంది, కరెక్ట్ ఉంది. కనెక్షన్ అన్న క్లయింట్ సర్వర్ కు కనెక్షన్ అన్న కనెక్షన్. బట్ అంటే మీరు చెప్పిన దాంట్లో ఆన్సర్ ఉంది. టీసీపీ ఫ్లాగ్స్ అంటే ఏంటి అసలు? ఏంటి ఫ్లాగ్స్? సింక్ వెరీ గుడ్, అక్నాలెడ్జ్ అది మనకు కావాల్సిన ఆన్సర్. సినాకు Synac. అక్నాలజ్మెంట్ అవి మనకు టీసీపీ ఫ్లాగ్స్. అవేనా ఉన్నాయంటే చాలా ఉంటాయి. ఇప్పుడు టీసీపీ హెడర్ లో సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది, తర్వాత చెక్ సమ్, విండో సైజు, ఇంకోటి ఏముంటుంది టీసీపీలో సోర్స్ పోర్టు, డెస్టినేషన్ పోర్టు, ఇవన్నీ టీసీపీ ఫ్లాగ్స్ అనమాట. బట్ అట్లీస్ట్ మనకు టీసీపీ ఫ్లాగ్స్ అంటే మీకు ఎమ్మటే గుర్తుకు రావాల్సింది సినాక్ అక్నాలజ్మెంట్. Acknowledge. ఓకే అండి. ఓకే, ఇది మీరైతే మర్చిపోవద్దు. అదొక బేసిక్ క్వశ్చన్ అనమాట. ఇది వైర్ షార్క్ అంటే ఇది ఇప్పుడు వైర్ షార్క్ అనేది ఇప్పుడు చూడండి, ఇది ఒక ప్యాకెట్ క్యాప్చరింగ్ టూల్. వెరీ గుడ్. ఇది ప్యాకెట్ క్యాప్చర్ టూల్ అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు మనం ఒక ఫైర్ వాల్ పైన ప్యాకెట్ క్యాప్చర్ అంటే ఎట్లా తీసుకుంటాం, ఎఫ్డబ్ల్యూ ఆటో, టీసీపీ డంప్ ఏదో ఒకటి తీసుకుంటాం. బట్ సోర్స్ మిషన్ లోనే ఆ ప్యాకెట్ అనేది ఎట్లా వెళ్తుంది అంటే డెస్టినేషన్ కి వెళ్తుందా, ఒక డెస్టినేషన్ రిప్లై ఇస్తుందా లేదా అనేది మనం తెలుసుకోవాలంటే ప్యాకెట్ క్యాప్చర్ అంటే ఇది వైర్ షార్క్ ఈజ్ నథింగ్ బట్ ప్యాకెట్ క్యాప్చర్ అనలైజర్ టూల్ అనమాట. నేను చెప్పేది మీరు క్యాచ్ చేసుకుంటారో లేదో, ఇది అనేది జనరల్ గా మనం ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు లేకపోతే ఏదో ఒకటి అనేది మనం యూజ్ చేస్తాం.